శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీ నాటికి ఏర్పాట్లను పూర్తి చేస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్న శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. నిన్ననే జిల్లా కలెక్టర్తో పాటు పలు శాఖల అధికారులు కూడా ఏర్పాట్లపైన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మనతో పాటు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. చెప్పండి సార్, ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది? వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. గత సంవత్సరం యొక్క లెక్కల కనుక చూసినట్లయితే 11 రోజుల పాటు వచ్చినటువంటి వాటిలో 10.5 లక్షల పైచులకు భక్తులు స్వామి అమ్మవార్లని దర్శించుకున్నారు. అంటే కేవలం ఇవి అఫీషియల్గా మనం రికార్డ్ చేసినటువంటి భక్తుల దగ్గర. అదేవిధంగా 20 లక్షలు పైబడి మరి ఆ మూవింగ్ లివింగ్ ఏరియాలో ఉంటారు కాబట్టి దానికి సంబంధించి. అదేవిధంగా ఆత్మకూరు బైర్లుటి నాగులుటి ద్వారా 46 కిలోమీటర్ల పరిధిలో కాలినడకన వచ్చేటువంటి భక్తులు వారికి ఎవరికి కూడా అసౌకర్యం కాకుండా ఉండటం కోసం అక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి వాటిలో షేడు, అదేవిధంగా తాత్కాలిక టాయిలెట్స్, అదేవిధంగా మెడికల్ క్యాంపు, వారికి ఆహార పానీయాలకు సంబంధించి ఎన్జిఓస్ కొంతమంది వచ్చినటువంటి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా దేవస్థానం బాధ్యతగా ఆ 46 కిలోమీటర్ల బాధ్యత తీసుకున్నాయి. దాంతోపాటు మనకు 7 కిలోమీటర్ల పరిధిలో మనకు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా శిఖరం నుంచి మనకు ఉన్నటువంటి దేవాలయ పరిధిలో ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో రోడ్ సైడ్ వాటన్నిటిని కూడా షేడ్ ఏర్పాటు చేసి అక్కడే